అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. మొగోన్నని మొలకలకు పోయి ఎలకను చూసి ఎల్లెంకల పడ్డాడట. అవి గట్లనే ఉన్నదట హుజురాబాద్ కాంగ్రెస్ లీడర్ల ముచ్చట. ఐషికి తైషి అని సవాల్ చేసి ఏమాయే రమ్మంటే ఇప్పుడు కాదు అటెంకొస్తామని తోక ముడుస్తున్నారట. హుజురాబాద్లో సవాళ్ళ రాజకీయం నడుస్తుంది. మొన్న మంత్రి పొన్నం బూడిద కుంభకోణంలో మంత్రి పొన్నం సారు 100 కోట్లు ఎనికేసిండని అనుకొచ్చిండు కౌశిక్ అన్న. నా తాన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నాడు. అయితే కౌశిక్ రెడ్డి ఉత్తగనే బట్టగాల్చి మీదేస్తుండు. కౌశికే అవినీతి చేసిండని కాంగ్రెస్ వాళ్ళు పసలేని ముచ్చట్లు అనుకొచ్చిండ్రు. షెల్పూర్ హనుమన్ల గుడికాడికి వస్తే ఆధారాలు కూడా ఇస్తా అని హుజురాబాద్ లీడరు ఒడితెల ప్రణవ్ సవాల్ ఇసిరిండు. అయితే నేను బి హనుమన్ల గుడికాడికి వస్తున్నా, చల్ దమ్ముంటే ఆధారాలు బయట పెట్టమని కౌశిక్ అన్న సవాల్కు సై అన్నాడు. అయితే కౌశిక్ అన్న బయటికి వెళ్తుంటే పోలీసు వాళ్ళు ఇంటి ముగ్గట్నే అడ్డం పడి హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఉల్టా చోర్ కోత్వాల్కో డాంటే అన్నట్టు స్కామ్లకు మారుపేరే కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళే మళ్ళా మందిని స్కాములు చేసిండ్రంటే జనాలు నోటితోటైతే నవ్వరని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళ ఆధారాలు లేకనే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్టులు చేయించి సవాల్ మీద తోక ముడిచిండ్రని ఎక్కిరిస్తున్నారు. మరి దమ్మున్న సిపాయిలే అయితే బీఆర్ఎస్ వాళ్ళు ప్రెస్ మీట్లలో ఆధారాలు బయట పెట్టినట్టు కాంగ్రెస్ లీడర్లు కూడా ఇంట్లోకెళ్ళి బయట పెట్టొచ్చు కదా, పెట్టరు. గీనే అర్థమైతుంది వాళ్ళ ఆరోపణలు ఏ పార్టీయో అని అంటున్నారు వాళ్ళ సంగతి తెలిసినోళ్ళు.